ఈ దీపావళి నుండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి అద్భుతంగా ఉండబోతుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి అభిషేకం చేయించండి. ఇలా చేస్తే మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుంది. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. అయితే ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మీరు అనుకున్న పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమయంలో పని ఒత్తిడి చాలా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. మరోవైపు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావచ్చు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి అభిప్రాయ భేదాలు రావచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఆశించిన విజయాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మేషరాశి వారికి గ్రహ సంచారం బాగుంది. ఆర్థిక పరంగా మంచిది. మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిదే. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి మొదటి వారంలో మామూలుగానే ఉంటుంది. ప్రయోజనాలను వదులుకుంటారు, కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు. పనిలో పనిగా మీ వైరి వర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నా మీకు ఇతరుల సలహాలు అవసరం లేదని గ్రహించండి. వైరి వర్గాన్ని బహిరంగంగా విమర్శించి వాళ్లకు విలువ తీసుకురావద్దు. చాలా విషయాల్లో పట్టించుకోనట్లుగా ఉండడం మంచిదని గ్రహిస్తారు. ఉపయుక్తమైన సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు మరొకసారి నిరూపించుకోగలుగుతారు. కొన్ని విషయాలలో అందరూ పక్కనే ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో మీ పద్ధతి మార్చుకోవాలి. మీకు రావాల్సిన బిల్లులు వాయిదాల మీద వాయిదాలుగా వస్తాయి. పెట్టుబడి పెట్టడానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వాములతో పెట్టుబడి పెట్టిస్తారు. మీరు భాగస్వాములను మోసం చేస్తారనే నిందలు ప్రచారంలో ఉంటాయి. కొంతమంది అమాయకులకు దీర్ఘకాలిక వేధింపుల నుండి విముక్తి కలిగిస్తారు. వారికి రక్షణ కలిగిస్తారు. దీనికి మీ రాజకీయ అధికారం ఉపయోగపడుతుంది. చట్టాన్ని, న్యాయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారు. విద్యా సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. విద్యా సంస్థలు లాభాల బాటలో నడుస్తాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. మధ్యవర్తిగా ఉండవద్దు. స్థిర చిరాస్తులకు సంబంధించిన విషయాలలో కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులలోని ఒక వర్గం మీతో కలిసి రాకపోవడం, వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయడం మనసుకి కష్టం కలిగిస్తుంది. వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చే విధంగా వ్యూహరచన చేస్తారు. మీకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఆలస్యంగా చేతికి అందుతాయి. అతీంద్రియ శక్తుల గురించి, మానవాతీత శక్తుల గురించి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని అనుకునే వారిని దూరంగా ఉంచుతారు. అసాంఘిక శక్తులతో మీ స్థాయి మరిచి పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ నెల 2వ వారంలో శ్రమతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు ఓర్పు, నేర్పులతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది. మీ ఆహారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. కెరీర్ వారీగా మీరు మీ కార్యాలయంలో
ఏం చేసినా సమస్య లేదా ప్రతికూల ఫలితంతో ముగుస్తుంది కాబట్టి ఒత్తిడితో కూడుకున్నది. కాబట్టి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం, మీ కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది. స్థలం లేదా చిన్న ప్రయాణంలో మార్పు ఉంది. మీ లాభాలు ముఖ్యంగా షేర్ మార్కెట్లో నష్టాలుగా మారవచ్చు. కాబట్టి ఆర్థికంగా ఉండండి. ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. భాగస్వామ్య వ్యాపారులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు చదువులో మంచి వృద్ధి ఉంటుంది. కానీ మీ సోమరిపోతుతనం మీ చదువులను వాయిదా వేయకపోవడం మంచిది. చదువును వాయిదా వేస్తూ పోతే అది రాబోయే పరీక్షల్లో తక్కువ స్కోర్కు కారణం కావచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. పాత రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ రంగాలలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్ మిల్స్, రైస్ మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూర ప్రాంతాల్లో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. కళా, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిగా ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సాధించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. మీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. ఈ రాశి వారికి ఈ నెల 3వ వారంలో ఇంటా బయట మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. రుణభారాలు తొలగిపోతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీ నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తారు. పనితీరుకు ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు చివరి వారంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఈ సమయంలో మీరు పనిలో పురోగతిని పొందుతారు. విదేశాలలో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో శుభవార్తలు అందుతాయి. ఈ సమయంలో మీరు మీ పనిలో గుర్తింపు పొందుతారు. మీరు మంచి పురోగతిని చూస్తారు. ఉద్యోగ గ్రహమైన శని 9వ ఇంట్లో ఉన్నాడు. కానీ మీరు పొందబోయే మంచి ఫలితాల కోసం మీరు చాలా కష్టపడాలి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఈ కాలం మీరు మంచి లాభాలను పొందవచ్చు. డబ్బు సంపాదించడంలో సహాయం చేస్తారు. అలాగే ఈ డబ్బును ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. మొత్తంగా ఈ నెల వీరికి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆందోళన మరియు అభద్రతాభావంతో ఉండవచ్చు. దీంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం ప్రేమికులకు మరియు వివాహితులకు అనుకూలమైనది. మీకు మీ భాగస్వామికి మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఈ కాలంలో స్థానికులు వివాహ బంధం కోసం చూస్తున్నట్లయితే శుభకార్యాలు త్వరలో జరుగుతాయి. దీనివల్ల కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యత నెలకొనే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బాగానే ఉంటాయి. కుటుంబంలో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబ సభ్యులందరి మధ్య మంచి సమన్వయం ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. శంకరుని విశేష ఆశీస్సులు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీ పనిలో విజయం సాధించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు చేతికి అందుతాయి.
చొరవ, ధైర్యం, ఆత్మవిశ్వాసాలకు లోటు ఉండదు. ఆహార విహారాల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. శుభ ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, కార్తీక మాసంలో సాయంత్రం పూట మీ ఇంట్లోని పూజ చేసే చోట కర్పూరాన్ని వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లోని సభ్యుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినా పరిష్కరించబడతాయి. అంతేకాదు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం సాయంత్రం పూజ చేస్తే మరింత ఫలప్రదం. ఈ మాసంలో అష్టలక్ష్మిని పూజించండి. దీనితో మీకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సంతానం, ఆరోగ్యం, సంతోషం, శాంతి కూడా లభిస్తాయి. ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించాలి. కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మి వ్రతం కూడా ఆచరించవచ్చు. అష్టలక్ష్మిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.